హలో గైస్, వెల్కమ్ టు టెక్ మహిత్ యూట్యూబ్ ఛానల్. సో టిక్ టాక్ అనేది బ్యాన్ చేసిన తర్వాత ఇండియాలో మనకు చాలా రకాల యాప్స్ అయితే వచ్చాయి వాటిని రీప్లేస్ చేయడానికి. కానీ ఈ యొక్క ఇన్స్టాగ్రామ్ మాత్రం ఎలాంటి సపరేట్ అప్లికేషన్ ని వదలకుండా డైరెక్ట్ గా ఇదే అప్లికేషన్ లోనే ఇన్బిల్ట్ గా రీల్స్ అనే ఒక ఫీచర్ ని రిలీజ్ చేసి అండ్ చాలా మంచి పని చేసిందని చెప్పొచ్చు. చాలా మంది ఇప్పుడు ఎక్కువ శాతం ఇన్స్టాగ్రామ్ నే ఫాలో అవుతున్నారు. అయితే మనకి ఇన్స్టాగ్రామ్ లో అప్డేట్స్ అనేది చాలా వచ్చాయి కాబట్టి సో ఇందులో మీకు చాలా బాగా యూజ్ అయ్యే 6 మంచి టిప్స్ అండ్ ట్రిక్స్ ని నేను మీతో ఇవాళ షేర్ చేసుకోబోతున్నాను. సో డెఫినెట్ గా ఈ 6 టిప్స్ మీ అందరికి చాలా బాగా డే బై డే లో యూజ్ అవుతాయి. సో చివరి వరకు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే మర్చిపోవడం మన ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ముందుగా మీలో ఎవరైనా నా యొక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని ఫాలో చేయాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాకి సంబంధించిన లింక్ అయితే ఇచ్చాను. దానిపైన మీరు క్లిక్ చేసి నన్ను ఫాలో అవ్వగలరు. సో ఇందులో మన ఫస్ట్ ట్రిక్ ఏంటంటే, మీకు ఎవరైనా కొన్ని మెసేజెస్ పెడుతుంటారు కదా, ఆ మెసేజెస్ ని మీరు చదివి కూడా అవతల వాళ్ళకు చదవనట్టు అనిపించాలనుకుంటే మీరు ఇక్కడ ఒక ట్రిక్ అయితే ఫాలో అవ్వగలరు. దీనికోసం ఇక్కడ మీకు కనిపిస్తున్న యొక్క హోమ్ సింబల్ పైన ట్యాప్ చేయండి. సో టాప్ లో ఇక్కడ మీకు మెసేజెస్ సింబల్ ఉంది కదా, దీనిపైన మీరు క్లిక్ చేయండి. ఇక్కడ మీరు గమనిస్తే సో ఇంకా నేను చదవనివి 2 అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ 2 మెసేజెస్, ఇక్కడ 1. సో టోటల్ చూసుకుంటే 2 పర్సన్ నుంచి వచ్చిన మెసేజెస్ నాకు ఉన్నాయి. కానీ నేను వాటిని చూడాలి, కానీ అవతల వాళ్ళకు తెలియకూడదు అనమాట నేను చదివినట్లుగా. సో దీనికోసం ముందుగా మీరు ఏం చేస్తారంటే మీ యొక్క ఇంటర్నెట్ ని ఆఫ్ చేయండి. సో ఇంటర్నెట్ ఆఫ్ చేసిన తర్వాత మీరు ఏదైతే మెసేజెస్ చూడాలనుకుంటారో దానిపైన ట్యాప్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు మొత్తం ఇవన్నీ కూడా చదివేయచ్చు. సో దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక స్టెప్ బ్యాక్ రండి, మరొక స్టెప్ బ్యాక్ రండి. ఇక్కడ మీ లోగో పైన ట్యాప్ చేయండి. సో దాని తర్వాత పైన కనిపిస్తున్న ఈ 3 లైన్స్ పైన ట్యాప్ చేయండి. కింద కనిపిస్తున్న సెట్టింగ్స్ సింబల్ పైన ట్యాప్ చేయండి. సో ఇక్కడ మీరు లాగౌట్ అయిపోండి. సో లాగౌట్ అయిన తర్వాత ఇప్పుడు మీరు మీ యొక్క ఇంటర్నెట్ ఆన్ చేసుకోండి, మరొకసారి లాగిన్ అయిపోండి. సో ఇప్పుడు మనం ఒకసారి గమనిద్దామా. సో ఇదే మెసేజెస్ లోకి వెళ్దాం. సో మీరు చూస్తే ఇంకా ఇది మనకు డార్క్ లోనే ఉందన్నమాట, అంటే చదవనట్లుగానే ఉంది. సో ఇక్కడ మీరు బ్లూ డాట్ కూడా గమనించవచ్చు. ఈ విధంగా మీరు ఇన్స్టాగ్రామ్ లో అవతల వాళ్ళకి తెలియకుండా వాళ్ళ మెసేజెస్ ని మీరు చదవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇంకా సెకండ్ గా చూసుకుంటే మీలో ఎవరైనా ఇన్స్టాగ్రామ్ లో కేవలం మీ క్లోజ్ ఫ్రెండ్స్ కి మాత్రమే మీరు దగ్గరగా ఉండాలి, మీరు పెట్టే స్టేటస్లు వాళ్ళు మాత్రమే చూడాలి అని అనుకుంటే మాత్రం సో డెఫినెట్ గా ఈ ప్లే స్టోర్ లో థ్రెడ్స్ ఫ్రమ్ ఇన్స్టాగ్రామ్ అనే ఒక అప్లికేషన్ మీ అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. సో అదేంటంటే ఎక్కువగా మీకు ఎవరైతే క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారో వాళ్లకు దగ్గరగా ఉంచుతుంది అనమాట. మీరు పెట్టిన ప్రతి పోస్ట్ కావచ్చు, లేకుంటే అండ్ రీల్స్ కావచ్చు, అవన్నీ కూడా ఎక్కువ శాతం వాళ్ళకే చూపిస్తుంది అందరికంటే ముందుగా. సో దీనికోసం మీరు నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఈ యాప్ కి సంబంధించిన లింక్ కూడా ఇస్తాను. దానిపైన మీరు క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తేనే మీరు నేరుగా ఇక్కడ నుంచే వీడియోస్ అయితే క్రియేట్ చేయొచ్చు అండ్ స్టేటస్ లను కూడా ఇక్కడ నుంచి మీరు క్రియేట్ చేయొచ్చు అనమాట. మీరు క్రియేట్ చేసిన ఏ స్టేటస్ అయినా సరే మీరు ముందుగా ఎవరి ఫ్రెండ్స్ కి అయితే యాడ్ చేస్తారో వాళ్ళకి వెళ్తుంది. ఎగ్జాంపుల్ గా నేను మీకు ఒక నాకు సంబంధించిన స్టేటస్ అయితే చూపిస్తాను. సో ఇక్కడ మీరు గమనిస్తే నేను నా స్టోరీ బటన్ పైన ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ క్లోజ్ ఫ్రెండ్స్ అని ఉంది కదా, పర్టికులర్ గా దానికి మాత్రమే ఇది చెందిందనమాట. సో మీరు ఈ విధంగా కేవలం క్లోజ్ ఫ్రెండ్స్ వరకు మాత్రమే మీరు పెట్టుకోవడానికి ఇది వీలుగా ఉంటుంది. సో తప్పకుండా ఈ యొక్క అప్లికేషన్ ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. సో ఇంకా థర్డ్ ట్రిక్ ఏంటంటే, ఎప్పుడైనా మీరు ఇన్స్టాగ్రామ్ లో ఒక ఫోటోని బాగా ఎడిట్ చేసిన తర్వాత దాన్ని పబ్లిష్ చేయకుండా మీ గ్యాలరీలో సేవ్ చేసుకోగలరు. సో ఇది ఎలా అంటే, సో ముందుగా కింద కనిపిస్తున్న ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేయండి. మీ గ్యాలరీలోని ఏదైనా మీకు నచ్చిన ఒక ఇమేజ్ ని యాడ్ చేయండి. ఎగ్జాంపుల్ గా ఒక ఇమేజ్ అయితే నేను యాడ్ చేశాను. దాని తర్వాత ఇక్కడ నెక్స్ట్ బటన్ పైన ట్యాప్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మీరు చాలా రకాల ఫిల్టర్స్ యాడ్ చేయొచ్చు. సో అది కామనే, కానీ ఎడిట్ సింబల్ లోకి వెళ్తే ఇక్కడ మీకు చాలా రకాల ఆప్షన్స్ అయితే వస్తాయి. మీరు అడ్జస్ట్ చేయొచ్చు, బ్రైట్నెస్ ని అడ్జస్ట్ చేయొచ్చు, కాంట్రాస్ట్ ని అండ్ స్ట్రక్చర్ ని, ఇవన్నీ కూడా మీరు ఇక్కడ అడ్జస్ట్ అయితే చేయొచ్చు అనమాట. సో నంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. అండ్ ఉదాహరణకు షార్ప్నెస్ ని నేను కొంచెం పెంచుతున్నాను, చూడడానికి మనకు పిక్చర్ అనేది చాలా క్రిస్పీగా ఉంటుంది. అండ్ మరొకసారి ఇక్కడ డన్ పైన క్లిక్ చేస్తున్నాను. అండ్ మీరు కావాలంటే ఫిల్టర్స్ ని కూడా యాడ్ చేయొచ్చు అనమాట. సో ఫిల్టర్స్ లోకి వెళ్తే ఇక్కడ నంబర్ ఆఫ్ ఫిల్టర్స్ అయితే ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫిల్టర్ నాకు నచ్చింది అనుకోండి. సో నేను ఫైనల్ గా నెక్స్ట్ సింబల్ పైన ట్యాప్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మీ ఇష్టం ఏదో ఒక క్యాప్షన్ మీరు యాడ్ చేసేయచ్చు. అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇంటర్నెట్ ని ఆఫ్ చేసేయండి. ఇంటర్నెట్ ఆఫ్ చేసిన తర్వాత షేర్ బటన్ పైన ట్యాప్ చేయండి. సో కొద్దిసేపట్లో ఇక్కడ మీకు విల్ ఆటో పోస్ట్ వెన్ పాసిబుల్ అని ఉంది కదా, దీనిపైన మీరు ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ డిస్కార్డ్ పోస్ట్ అని ఉంది. సో దీనిపైన మీరు క్లిక్ ఇచ్చి డిస్కార్డ్ కొట్టేయండి అంతే. సో ఇప్పుడు మీరు కావాలంటే ఇంటర్నెట్ ఆన్ చేసుకోండి. ఒకసారి మనం గ్యాలరీలోకి వెళ్ళి చూద్దామా. ఇదే ఫోటో మనకు సేవ్ అయిపోయి ఉంటుంది అనమాట.
రీసెంట్. సో రీసెంట్ లో చూసుకుంటే ఫోటో మనకు సేవ్ అయిపోయింది. సో ఈ విధంగా మీరు ఇన్స్టాగ్రామ్ ని ఒక ఎడిటర్ యాప్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఇంకా ఫోర్త్ టెక్ చూసుకుంటే ఏ విధంగా అయితే మీరు మీ ఫోటోను ఎడిట్ చేసుకొని పబ్లిష్ చేయకుండా సేవ్ చేసుకున్నారో అదే విధంగా మీరు ఇన్స్టాగ్రామ్ లో మీకు సంబంధించిన వీడియోస్ కావచ్చు, రీల్స్ కావచ్చు, స్టోరీస్ కావచ్చు, సో మీరు ఎడిట్ చేసి పబ్లిష్ చేయకుండానే మీ మొబైల్లో కూడా సేవ్ చేసుకోవచ్చు. సో దానికోసం సింపుల్ గా మీరు ఇలా స్వైప్ చేయండి మీ స్క్రీన్ ని. సో నేరుగా ఇక్కడ మీకు రీల్స్ జోన్ లోకి అయితే వచ్చేస్తుంది. కింద మీకు రీల్స్ అని ఉంటుంది కదా, రీల్స్ పైన ట్యాప్ చేయండి. సో ఇక్కడ మీరు చూసుకుంటే స్టార్ట్ న్యూ వీడియో పైన నేను క్లిక్ చేస్తున్నాను. దాని తర్వాత ఇక్కడ ఎఫెక్ట్స్ పైన ట్యాప్ చేస్తే మనకు ఎఫెక్ట్స్ అయితే వచ్చేస్తాయి. ఇందులో మీరు మీకు నచ్చిన ఎఫెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ గా ఇక్కడ నేను ఒక ఐ థింక్ కుక్క పిల్ల ఏమో ఇది, రైట్. సో ఇక్కడ నేను దీనిపైన లాంగ్ ప్రెస్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకు రీల్ అయితే స్టార్ట్ అయిపోయింది. హలో, హాయ్, కూకు కూకు కూకు, ఎనఫ్. సో ఈ విధంగా కంప్లీట్ అయిన తర్వాత దీన్ని మీరు ఇక్కడ ఈ బటన్ పైన క్లిక్ చేయండి. ఇంకా మీరు ఏదైనా ఎడిటింగ్ కావాలంటే టాప్ లో మీకు కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు మీరు దీన్ని పబ్లిష్ చేయకుండా ఇక్కడ మీకు ఒక డౌన్లోడ్ సింబల్ ఉంటుంది, దీనిపైన ట్యాప్ చేస్తే చాలు. సో ఇది నేరుగా మీ మొబైల్లో డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. సో చాలా బాగుంది కదా. ఒకసారి మనం గమనిద్దామా ఇది డౌన్లోడ్ అయిందో లేదో. ఎంఎక్స్ ప్లేయర్ లోకి వెళ్తున్నాను అండ్ ఇక్కడ ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్తే సో ఇక్కడ మీరు గమనించవచ్చు ఏదైతే నేను వీడియో రికార్డ్ చేశానో అది ఇక్కడ సేవ్ అయిపోయింది అనమాట. సో ఇట్లా మీకు నచ్చిన వీడియోస్ ని మీరు ఇందులో ఎడిట్ కూడా చేసి సేవ్ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ వాటర్ మార్క్ తో. సో తర్వాత ఇంకా మీరు పెట్టే పోస్టును ఇన్స్టాగ్రామ్ లో బాగా పాపులర్ చేయాలనుకుంటే ఖచ్చితంగా దానికి మనం హ్యాష్ ట్యాగ్స్ అయితే క్రియేట్ చేయాలి. ఆ హ్యాష్ ట్యాగ్స్ కూడా అండ్ పర్ఫెక్ట్ గా క్రియేట్ చేయాలన్నమాట. మనం పెట్టే పోస్ట్ కు తగినట్టుగానే అది రిలేటెడ్ గా ఉండాలి. సో చాలా మందికి ఈ యొక్క సబ్జెక్ట్ అయితే తెలుసు, కానీ హ్యాష్ ట్యాగ్స్ మనం ఆలోచిస్తూ కూర్చుంటే చాలా లేట్ అవుతుంది. అలా కాకుండా దీనికోసం ఒక అప్లికేషన్ అయితే ఉంది. సో ఈ అప్లికేషన్ పేరు హ్యాష్ ట్యాగ్స్ ఫర్ ఇన్స్టాగ్రామ్. సో ఒక అప్లికేషన్ మీరు సింపుల్ గా ఓపెన్ చేసుకోండి, లాగిన్ అయిపోండి. సో ఇందులో మీకు చాలా రకాల కేటగిరీస్ అయితే ఉంటాయి. ఆల్ ట్యాగ్స్, పాపులర్, న్యాచురల్ అండ్ వెదర్, సీజన్, ఇట్లా మీకు నంబర్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి. మీకు కావాల్సిన కేటగిరీని మీరు ఇక్కడ సెర్చ్ కూడా చేయొచ్చు. ఉదాహరణ చూడండి, ఇక్కడ నేను ఒక పిక్చర్ అయితే అప్లోడ్ చేస్తాను. సో ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేస్తున్నాను అండ్ ఒక పిక్చర్ అయితే మనం ఫైండ్ చేద్దాం. సో ఇక్కడ నేను ఒక పిక్చర్ అయితే ఇక్కడ ట్యాప్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. సో మనకు చూడడానికి సన్ రైజ్ అవుతున్నట్లుగా మనకు ఇక్కడ ఫీలింగ్ అయితే ఉంది కదా. అండ్ నెక్స్ట్ బటన్ పైన ట్యాప్ చేద్దాం. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే సన్ రైజ్ కి సంబంధించిన ఏమైనా హ్యాష్ ట్యాగ్స్ ఉన్నాయేమో చూస్తాను. సో దీనికోసం నేరుగా ఈ యొక్క అప్లికేషన్ లోకి వెళ్తున్నాను. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే వెదర్ అండ్ సీజన్ లేకుంటే నేచర్. సో ఇక్కడ మీరు గమనిస్తే నేచర్ అని ఉంది కదా, నేచర్ లో సన్సెట్ అండ్ సన్ రైజ్ అని ఉంది. అండ్ ఇక్కడ మీరు గమనిస్తే చాలా రకాల ట్యాగ్స్ అయితే ఉన్నాయి. ఈ యొక్క ట్యాగ్స్ అన్ని కూడా మీరు కాపీ చేసుకోవచ్చు. సింపుల్ గా కాపీ చేసుకొని అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కాపీ పేస్ట్ చేసేయచ్చు. సో పేస్ట్ సింపుల్ గా మీరు షేర్ కొడితే ధనాధన్ చాలా మందికి వెళ్ళిపోతాయి అనమాట. సో ఈ యొక్క హ్యాష్ ట్యాగ్స్ ఎంతమంది ఏ విధంగా యూజ్ చేశారో ఆ యొక్క లిస్ట్ అంతా కూడా మీకు కనిపిస్తుంది. సో చాలా బాగుంది కదా. తప్పకుండా మీ యొక్క పోస్టులు బాగా పాపులర్ అయ్యి మీరు ఫేమస్ అవ్వాలంటే ఈ టెక్నిక్ మీరు ఫాలో అవ్వండి. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మన సిక్స్త్ ట్రిక్ ఏంటంటే, సో ఇన్స్టాగ్రామ్ లో మీరు చాలా వీడియోస్ కావచ్చు, లేకుంటే ఏమైనా ఫొటోస్ కావచ్చు, పోస్టులు కావచ్చు, రీల్స్ కావచ్చు, వాటిని ఎలాంటి వాటర్ మార్క్ లేకుండా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే సింపుల్ గా ఒక అప్లికేషన్ అయితే ఉంది. సో ఈ యొక్క అప్లికేషన్ పేరు ఫోటో అండ్ వీడియో డౌన్లోడర్ ఫర్ ఇన్స్టాగ్రామ్. సో ఈ యొక్క అప్లికేషన్ కి సంబంధించిన లింక్ కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ముందుగా మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క వీడియోకి సంబంధించి మీరు లింక్ ను 3 డాట్స్ పైన ట్యాప్ చేసి కాపీ లింక్ పైన మీరు సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఈ అప్లికేషన్ లోకి వెళ్ళండి. చాలా అంటే చాలా ఈజీ అనమాట. సో ఈ అప్లికేషన్ మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇది ఆటోమేటిక్ గా ఇక్కడ మీరు ఏదైతే కాపీ చేసుకున్నారో అదే ఇక్కడ పేస్ట్ అయిపోతుంది. ఒకవేళ అవ్వకుంటే మీరు పేస్ట్ లింక్ పైన క్లిక్ చేస్తే చాలు. అండ్ దానికి సంబంధించిన వీడియో కూడా ఇక్కడ వచ్చేసింది చూడండి. సో మీరు చేయాల్సింది ఒకటే, సింపుల్ గా డౌన్లోడ్ బటన్ పైన ట్యాప్ చేయండి. సో విదిన్ సెకండ్స్ లో ఇది మీ మొబైల్లో డౌన్లోడ్ అయిపోతుంది. ఒకసారి మనం చూద్దామా మన మొబైల్లో డౌన్లోడ్ అయిందో లేదో. సో ఇక్కడ మీరు గమనిస్తే ఇన్స్టాక్ డౌన్లోడర్, రైట్, ఇక్కడ మనకు ఈ యొక్క వీడియో అయితే డౌన్లోడ్ అయిపోయింది. అదిరిపోయింది కదా. సో చాలా అంటే చాలా ఫాస్ట్ అనమాట, ఎలాంటి లేట్ అయితే ఉండదు. సో డెఫినెట్ గా ఇన్స్టాగ్రామ్ లో ప్రతి ఒక్క వీడియోని మీరు ఎంజాయ్ చేస్తూ డౌన్లోడ్ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ వాటర్ మార్క్ తో. సో ఫ్రెండ్స్ టోటల్ గా ఇవి ఇవాళ మన టాప్ 6 ఇన్స్టాగ్రామ్ కి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్. ఇవన్నీ కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. అండ్ ఇవే కాదు, ఇలాంటి మరెన్నో సరికొత్త టెక్నాలజీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని ఎప్పటికప్పుడు మన ఛానల్లో పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఇవన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ మరో సరికొత్త టాపిక్ తో నేను త్వరలో మీ ముందుంటాను. చూస్తూనే ఉండండి టెక్ మహిత్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ శివ సైనింగ్ ఆఫ్. బాయ్.